నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. సత్యాగ్రహిలో ఈరోజు నేను మీకు ఒక విశిష్టమైన వ్యక్తిని, వినూత్నమైన వ్యక్తిని, అదేవిధంగా రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆయన మాట్లాడితే ప్రకృతి గురించి మాట్లాడతారు, ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడతారు, అదేవిధంగా మోటివేషనల్. ఈ రోజున తల్లిదండ్రులు కూడా ఇవ్వలేని మోటివేషనల్ అంటే ఆ యువతకి ఆ మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారు ఆయన. అదేవిధంగా వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపుతారు, ఒక ఆత్మస్థైర్యాన్ని తీసుకొస్తారు. ప్రస్తుతం నాతో ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు, మీకు ప్రకృతి వనం అన్న పేరు ఎందుకు వచ్చిందండి? మా ఫామ్కి ఏదైనా పేరు పెడదాం అనుకున్నాము. ఓకే. ప్రకృతి అనేది మంచి పేరే. పాపము ప్రకృతిలో ఉన్నా లేకపోయినా ప్రకృతిని వాడుకుంటే ఏమందు ప్రకృతి పాపము. సో ప్రకృతి అనేది ఫ్లోలో వచ్చేసింది నాకు. వనం అంటే ఫారెస్ట్. సో ప్రకృతి వనములో ఈ యాక్టివిటీ, దేశీ ఆవులు, అక్కడే మిల్లెట్ ప్రాసెసింగు, అక్కడే షాంపూలు, సోపులు చేయడము, అంటే కమాడిటీస్ మనకు జనరల్ కావాల్సినవన్నీ అక్కడ తయారు చేసుకుంటూ వస్తూ ఉంటుంది. కాబట్టి అది ఆ ప్రకృతి వనం అనేది చిన్నగా అందరికీ ఉపయోగపడేట్టుగా ఉంది. మేము చేసే వస్తువుల కంటే కూడా పిల్లలు వందల మంది వచ్చి నా క్లాస్ కోసము, నేను లేకపోతే విజిట్ చేసి అక్కడ ఆవులు, వ్యవసాయం, అంటే రూరల్ ఏరియాలో కూడా మనం లైఫ్ని క్రియేట్ చేయొచ్చు. అందరూ సిటీలు పరిగెత్తే పనిలే. సిటీలని 100 కిలోమీటర్లు పెంచుకుంటూ వెళ్ళిపోయి తిట్టుకుంటా, వర్షం పడిపోయింది, అన్నీ క్లాగ్ అయిపోయినాయి, చోక్ అయిపోయినాయి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, పొల్యూషన్ అయిపోయింది, చెత్త అయిపోయింది. ఆడే మరి 1 కోటి మంది ఉంటారే. మీ ఊర్లో కూడా మీరు నేచర్ క్యూర్ పెట్టచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టచ్చు, కమర్షియల్గా రన్ చేసేట్లుగా ఎన్నో చేయొచ్చు, స్కూల్ పెట్టచ్చు మంచి ఎన్విరాన్మెంట్లో. సో అట్లా ఓ మెసేజ్ పోతుంది. వాలంటీర్స్ కొంతమంది వచ్చి పనిచేస్తూ ఉంటారు. అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళు ప్రోగ్రామ్స్ 3 నెలలు 6 నెలలు ఉండి అక్కడ నేర్చుకొని పోతూ ఉంటారు. మేము నేర్చుకుంటా, చేస్తా, తెలుసుకుంటా, వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి, మాకేదో పెద్ద తెలుసు అని కాకుండా కొత్త కొత్త మనుషులకి, ఒక అద్భుతమైన వ్యక్తులకి అది ఒక ప్లేస్ కదా. అవును. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలా, దాని మీద లవ్ ఉండాలా, ఆ బ్యూటీని ఎంజాయ్ చేద్దామనే ఒక కాన్సెప్ట్ ఉండాలి. మన దగ్గర ఏమీ లేదు, మన భారతీయ సంస్కృతి ఏమీ లేదు, అంతా ఫారిన్లో అందరూ పరిగెత్తి ఎక్కడో కొడైకెనాల్కి పోతేనే, ఎక్కడో స్విట్జర్లాండ్కి పోతేనే హ్యాపీనెస్ అనుకొని అక్కడ పోలేక లైఫ్ అంతా గడిచిపోయాకంటే, వర్షాకాలం వచ్చింది, మీ ఊరు బయట 2 కిలోమీటర్లు పోతే మీ పిల్లల్ని పిలుచుకొని మంచిగా వర్షం పడుతుంది, సెల్ ఫోన్ లోపల పెట్టేయండి, హాయిగా తడవండి, అక్కడ చెట్టు ఎక్కండి, అక్కడ ఏమైనా పళ్ళు ఉంటే తినండి. తడిస్తే జలుబు చేస్తుందని అంటున్నాను. అది చెప్పబోతా ఉండ. బాగా తడవండి, మీకు జలుబు దాంతో చేయదు. మీకు ఇమ్యూనిటీ లేకపోతే తడవకపోయినా అవుతుంది. మరి జనాలు ఎవరు తడవడం లేదు కదా సమ్మర్లో, వర్షమే పడదు కదా. మరి ఎందుకు జలుబు వస్తుంది? రెండోది, మీరు తలస్నానం చేసినప్పుడు అందరికీ జలుబు వచ్చేయడం ఎందుకు రాదు? ఇమ్యూనిటీ లేదు. వైరస్, బ్యాక్టీరియాలు మీ శరీరంలో దాడి చేస్తూ ఉన్నాయి, ఈజీగా పెనట్రేట్ అవుతూ ఉన్నాయి. సైనికులు లేని కోటలాగా వదిలేసాము. అంటే భారతీయ సంప్రదాయము, విలువలు, వీటిల్లోనే మనం ఎలా బతకాలి, మన విలువలేంటి, మనం పొద్దున్న లేస్తే ఏ రకంగా ఉండాలి, మన జీవన విధానం ఏంటనేది దాంట్లోనే ఉంది. కానీ దాన్ని ఫాలో అవ్వలేకుండా పాశ్చాత్య సంస్కృతిని మనం పుణికిపుచ్చుకుని ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం కదా ఈ రోజున. అవునవును. ఇప్పుడు మెడిటేషన్ చేస్తే, సైలెంట్గా ఉంటే, నీ ఆలోచనలు తగ్గిస్తే ఇంత ఎనర్జీ సేవ్ అవుతుంది, నీకు మైండ్ క్లారిటీ వస్తుంది, నీకు అద్భుతమైన చేంజెస్ వస్తాయి బాడీలో. నీకు ఈజీ పెడితే కూడా నీకు ఆ గ్రాఫ్స్ అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు మనము యాక్సెప్ట్ చేస్తున్నాం. అదే ముందు పొద్దున్నే బ్రహ్మముహూర్తం లేచి నువ్వు పనులు చేసుకుంటా, నువ్వు గూట్లో దీపం నోట్లో ముద్ద, సాయంత్రం 6 గంటలకంతా తినేసి పెదనాడే పడుకొని ఇవి పెట్టుకోవడం అంటే అప్పుడు లెక్క చేయలే. ఇప్పుడు అందరూ చెప్తా ఉండరు, అర్లీగా తినేసేలా, నీ పొట్ట ఖాళీ అయిపోవాలి, పడుకునేటప్పటికి నీ పొట్ట ఖాళీ ఉంటే బ్రెయిన్ బ్యూటిఫుల్గా రెస్ట్ వస్తుంది దానికి. నువ్వు 2 గంటలకు తిని 12కి వచ్చి 2 వరకు మేలుకొని తిని పడుకుంటే నీ బుర్రకి రెస్ట్ దొరకదు. కాబట్టి పొద్దునంతా ఇట్లా యాక్టివ్గా ఉండలేవు, ఆవిలిస్తూ ఉంటావు. 8 అవర్స్ నిద్రపోయినా కానీ నీకు రెస్ట్ దొరకడం లేదు. ప్రాపర్ టైంలో రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సన్సెట్లో జరగాల. సన్సెట్ అప్పటికి నీ మైండ్ సర్కేడియన్ రిథమ్, సన్ రైజ్ అయినప్పుడు యాక్టివ్గా ఉండి, సన్సెట్ అప్పటికి నీ బాడీ అండ్ మైండ్ స్లో డౌన్ అయిపోవాలి అనేది పెద్దవాళ్ళు సింపుల్గా చెప్పినారు కదా. ఇప్పుడు సైన్స్ చెప్తేనే మేము నమ్ముతాను. ఇప్పుడు సైన్స్ చెప్పింది నమ్మండి, పోనీ సైన్స్ చెప్పింది తెలుసుకున్నావు, కానీ వాకింగ్ చేయవు, రన్నింగ్ చేయవు, లేదా మారవు. తెలుసుకుంటాను, మరి మారే శక్తి లేదు.
మరేంటి, అందుకని ఇవన్నీ తెలుసుకునే అవసరం లేదురా, మీరు ఫాలో కాండి, జీవన విధానంలో పెట్టేసి కింద కూర్చోండి, డైరెక్ట్గా వేడి వేడి అన్నం తినండి, కింద కూర్చొని భోంచండి, చెక్క ముక్కలు వేసుకొని పీట మీద కూర్చోండి, పిల్లల్ని తీసుకొని అడవిలోకి పోండి, నేచర్ దగ్గర ఉండండి, పనులు చేయించండి పిల్లోడితో, ఇంట్లో పనులన్నీ కూడా చేయించండి. విద్య కూడా అవసరమే, విద్యా బుద్ధులు నేర్పించేదాన్ని గురువు దగ్గర పంపించారు, విద్య ఒకటే కాదు. సార్ మా పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించండి అన్నారు, పాడి పంట అన్నారు, ఇవన్నీ కలిపి చెప్పారు. సింపుల్ కదా, మరి సింపుల్గా ఉండేది ఎందుకు అర్థం కాదు. ఇప్పుడు కాంప్లికేట్ చేసి ఇట్లా తింటే భోజనం చేసినట్లు ఎందుకు ఇంత పెద్ద బుక్ చదివే దాంట్లో సాయంత్రం పడుకుంటే మంచిది అనే దానికి చెప్పినా కదా, వినండి పోనీ. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు సాయంత్రం 7 వరకు 8 వరకు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. వాళ్ళు ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టైంలో తిందామని అనుకుంటారు. సో అదే పిల్లలకి అలవాటు అవుతుంది తప్పించి వాళ్ళు ప్రత్యేకంగా అలవాటు చేసుకోవడానికి ఎక్కడ వాళ్ళకి ఆస్కారం ఎక్కడ ఉంది? ఇక్కడ ఎవరికి వీలైతే వాళ్ళండి, ఎవరికి ఎంత వీలైతే అంత. ఇప్పుడు మీకు లేట్ నైట్ పని చేయాల్సి వచ్చింది, 6 గంటలకు 2 జామకాయలు, అన్ని గుళ్ళో పెడతారు కదా, బఠానీలు, శనగలు, అలసందలు, ఉలవలు, అన్ని గుగ్గిళ్ళు, ఒక సీజనల్ ఫ్రూట్ ఎక్కడైనా దొరుకుతాయి కదా, అవి తినేసి అదే డిన్నర్ అనుకోండి. పొద్దున్నే ఫుల్గా తినండి, గటోజు గజులు తిన్నట్టు తినండి. పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు పాసిబుల్ కదా అందరికీ. రైట్ ఫుడ్, 3 జొన్న రొట్టెలు, అంత వెజిటబుల్, అంత ఆకుకూర, ఒక ఫ్రూటు, ఒక నువ్వుల లడ్డు, ఫుల్గా అరగంట సేపు బాగా ఎంజాయ్ చేస్తా, టెన్షన్ లేకుండా. 9 పోవాలంటే 8 కూర్చొని 8:45 వరకు తినండి, బాగా నమిలి తిని ఫుల్. అదే ఇప్పుడు అర్జెంటు ఆట వచ్చేసింది, నేను పెట్టేసి తినరాని వాడిని కొట్టి నోట్లో దూరికి నీళ్ళు తినరా ఎప్పుడు ఇట్లేని అట్ట తినిపిస్తూ ఉంటారు పిల్లలకి. అందరూ పెద్దవాళ్ళు కూడా అట్టే తింటూ ఉంటారు. ఎట్లా అంటే మనిషిని ఆరోగ్యంలోకి తీసుకొచ్చేది తన మైండేనంటారా? 100%. అది అన్నీ చెప్తారు, అందరికంటే బెస్ట్. అందుకనే పాటలు ఏం పెట్టి అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం, నీ మనసులోనే దైవం ఉంది అది చెప్తాది పాపం. అన్నీ రేరా తిట్టదరా, కోపం తెచ్చుకోదరా, నాకు చెప్తానే ఉంటుంది, నేను అన్నీ అన్నాం. కానీ నాకేమంటే అన్నీ వినడం లేదు అని కూడా తెలుస్తూ ఉంటుంది నాకు. అది చెప్పింది కోపం వద్దని, అది వాడిని తిట్టినాను, వాడిని అరిచినాను, కరెక్ట్ కాదు, ఈ డెసిషన్ కరెక్ట్ కాదు, ఇట్లా చేయిండొచ్చు అని నేను మళ్ళీ ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటా. కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది. చాలామంది చేసింది నేను చేసిందే కరెక్ట్ అని అట్లా పోతారు. అసలు నీ ఆలోచన, నీ గురించి నిన్ను నువ్వు తెలుసుకో అని రమణ మహర్షి చెప్పినాడే, ఆ లైన్లోకే పోరు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఏంటి, సైలెంట్ కూర్చొని నీకేం ఆలోచనలు వస్తాయి, నువ్వేం పనులు చేయాలా, నువ్వు ఎవరికి మోసం చేసినావు, నువ్వు ఎవరితో మోసపోయినావు, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎవరితో రిలేషన్షిప్లో ఉండాలా, కోపం వచ్చినా ఎందుకు దాన్ని చూపించకుండా నియంత్రించుకోగలగాలి, నియంత్రించుకొని ఎక్స్ప్రెషన్ లేకుండా ఎందుకు ఉండాలా, అనవసరంగా ఇట్లాంటివన్నీ నీకు చెప్తాది. అది నే ఓపికలే, ఎక్కడికో కూర్చుంటాము, ఎవరో చెప్తా ఉంటారు, అబ్బా అంటాము, కానీ చేయము. జీవన వైవిధ్యం ఎందుకని ఈ రకంగా మారిపోయిందని అంటారు? నీ కోసము నువ్వు ఆలోచించుకుంటా, నీ కోసము నువ్వు బతికేటప్పుడు బాగుండవు. అంటే ఒక రైతు పని, ఒక కుమ్మరాయన, ఒక కమ్మరాయన, ఒక చదువు చెప్పే ఆయన, టీచరు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే బాగున్నారు. ఇప్పుడు అట్లేదు కదా, ఎక్కడ ఈజీగా ఉందా అని అనుకొని ఇట్లా ఏసీలో కూర్చొని డబ్బులు వచ్చేది అని తప్ప, ఈ ప్రాసెస్లో వీళ్ళ లైఫ్ స్టైలు, బాల్యము, వీళ్ళ హ్యాపీనెస్, వీళ్ళ ఆనందము, నేచర్ అన్నిటికీ దూరం అయిపోయినారు. ఓన్లీ డబ్బులుంటే చాలు, డబ్బులుంటే నాకు గౌరవం ఇస్తూ ఉండరు. డబ్బులు అవసరమే, కానీ నీ లైఫ్ను కాంప్రమైజ్ చేసుకునేంత ఇంపార్టెంట్ కాదు అని. దేవుడు కూడా గోవుల్లో పుట్టినాడు రా, గోవుల కులం రా, కాబట్టి గోవులు రక్షించుకోండి, మీకు ఆ పేడ వేస్తూ ఉంటే ఫుడ్ పడుతూ ఉంటుంది. లేకపోతే మీరు అడవులోకి పోయి యుద్ధం చేసి జంతువులతో కొట్లాడి చెట్లెక్కి తీసి తువ్వి హంటర్ గ్యాదరర్స్ హంట్ చేస్తే అంత కష్టపడేవాడు ఫుడ్ కోసం. అట్లా దాని నుంచి ఒకే ఏరియాలో పంటలు మనమే ఇత్తనాలు వేసుకొని పండించుకోవచ్చు అని పెద్ద సైన్స్ కనిపెట్టినారు. అది మళ్ళీ వీక్ అయిపోతే మళ్ళీ అడవులు నరికి మళ్ళీ చేసుకుంటా పోతా ఉన్నాడు. అట్ట పోతా అంటే ఫైటింగ్లు, అక్కడ వేరే ఊర్లో గలాట్లు, ఇవన్నీ అడవులు నాశనం చేసేది మంచిది కాదు, చెట్లు పోతాయి. అందుకని ఒకే ఏరియాలో 28 ఎడ్ల బండ్ల పశువులు ఎరువు వేస్తే బాగుపడతా ఉండేది అనేది ఒక పెద్ద సైన్స్. ఆటంబాంబు కనిపెట్టింది కాదు సైన్స్, ఇది సైన్స్. మానవాళి మనుగడకి వ్యవసాయాన్ని స్టెబిలైజ్ చేసినది సైన్స్. ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావాలి, ఆర్గానిక్ వ్యవసాయాన్ని తీసుకురావాలని చెప్పి మీరు చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అయిందంటే ఏం చెప్తారు? అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు అది ఎప్పుడైతే కౌ బేస్డ్ ఫార్మింగ్ అయిందో, ఆవులతో వ్యవసాయం చేసుకోవచ్చు. ఆవు డీజిల్ పెట్రోల్ చాలా తక్కువ కదా అప్పుడు, అసలు లేదు కదా, పెట్రోల్ లేదు, ఇదంతా వచ్చి 200-300 ఏళ్ళు. సో అప్పుడు ఆవులతో గేదెలతో వ్యవసాయం చేస్తూ
ఆ పేడ మూత్రంతో భూమిని సంరక్షిస్తూ భూమిలో సూక్ష్మజీవులను పోషిస్తూ ఆ తల్లిపాలు శ్రేష్టం, నో డౌట్. తల్లిపాలు తర్వాత ఆవు పాలు శ్రేష్టము అని ఇన్ని రకాలుగా గోవుల మీద మన సిస్టమ్ బతుకుతూ ఉండింది. ఓకే. సో ఆ సిస్టమ్ని అంతా డిస్టర్బ్ చేసాం కదా, ఇంకేం కావాలా? దేవుడే ఉన్నాడంటే దేవుడు చెప్పిండేటి కూడా వినని పరిస్థితికి వెళ్ళిపోయి కెమికల్స్ వేసి భూమిని భూసారం లేకుండా చేసినాం. అవును. భూసారం భూమి బాగానే ఉంది కదా, సారం ఏంది అనే డౌట్ కదా అందరికీ, చదువుకునే వాళ్ళకి. భూమి బాగానే ఉంది కదా, ఏం సారం ఏందబ్బా అని అంటారు. సో ఇప్పుడు సాయిల్ని కాపాడుకోలేదు, ఆటోమేటిక్గా వ్యవసాయదారులు వ్యవసాయం అంతా పాడైపోయింది. వాళ్ళు కూడా మందులు కొట్టారు, వాళ్ళకే క్యాన్సర్లు వస్తున్నాయి రైతులకే. ఎందుకంటే స్ప్రే చేసినప్పుడు వాళ్ళకే పోతుంది స్కిన్లో ఎక్కువ, అందరికంటే ఎక్కువ వాళ్ళే. మీరన్నా వెనిగర్లోనో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే సాల్ట్లు వేస్తే పోతాయి కెమికల్స్ అన్ని, మోస్ట్లీ కొన్ని లోపల పోయిండేది తప్ప. రైతులు స్ప్రే చేసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ లంగ్స్లో పేరుస్తాడు, వాళ్ళ స్కిన్లో పోతా ఉంది, వాళ్ళ చెరువులో పోయా, వాళ్ళ ఆవు గడ్డిలో తిని పాలల్లో వచ్చా, ఎంత డ్యామేజ్. అవును. సో ఎవరైతే వ్యవసాయాన్ని రక్షించి ఆహారాన్ని ఇవ్వాలనో వానికే హెల్త్ లేదు. ఇప్పుడైతే భూమిలో వచ్చే ఆహారం కలుషితమైందో తదనుగుణంగానే మొత్తం బాడీలో మనం తినే మైండ్ కూడా కలుషితమైంది, మైండ్ కూడా పోయింది, అన్రెస్ట్. ఎంత చేసినా కంపారిజను. అంత ముందర ఎవరి జీవితం వాళ్ళ తప్ప అంతా దేవుని దయ, మనదేముంది, మనకెంత తృప్తి, మనకెంత దేవుడు పెట్టింటాడో అంతే అని అసలు కంపారిజన్ ఉండేది కాదు. ఎవరు బతుకోవాలి ఉండేదేమో ఇట్లేదు, ఇట్లేదు. ఇప్పుడు ఎంత ఇదైందంటే మీ ఫ్రెండ్స్ కూడా నువ్వు చెప్పకూడదు రా, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. నువ్వు చాక్లెట్ తీస్తే ఇవి చాలా కాస్ట్లీ చాక్లెట్లు రా అంటే వాడు పోయి బాత్రూంలో ఉత్తుని తింటాడు. నీకు ఇంకా ఎక్కడ కనెక్షన్ వస్తుంది సొసైటీతో వీడికి? తర్వాత అండి, యువతలో మీరు ఇచ్చే స్పీచెస్ కొన్ని నేను వీడియోస్ కూడా చూశాను. ఎంతవరకు మార్పు తీసుకురాగలిగారు అని అంటే ఏం చెప్తారు ఆ విషయం? అసలు ఎందుకు వాళ్ళకి చెప్పాలన్న ఆలోచన చేయండి. వెరీ సింపుల్ అండి. 8 బిలియన్ అమౌంట్ అంటే 900 కోట్ల మంది ఉన్నారు మొత్తం ప్రపంచంలో. 900 కోట్ల మంది, 900 కోట్ల మంది మొత్తం. 90 బిలియన్ ఎన్నో బిలియన్లు అనుకుందాం. ఓకే. దాంట్లో తెలుగు వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ. దాంట్లో నా వీడియోలు చూసేది ఎంతమంది? వీడియోలు చూసిన వాళ్ళు మారేది ఎంతమంది? కాబట్టి నేనే కాలేజీలు కూడా వెళ్ళి చెప్తా ఎన్నో లక్షలు, 10 లక్షలు అనుకుందామండి. ఇన్ని కోట్ల మందిలో నాది నథింగ్. 10 లక్షల మంది చూసిన వాళ్ళల్లో 1000 మంది మారింటారో 100 మంది మారింటారు. కాబట్టి నాతో మార్పు వచ్చేసి ఏమైపోతుందనే ఉద్దేశమే నాకు లేదు. నా ఎక్స్పీరియన్స్ నేను బాధపడినా చూడు, 30 ఏళ్ళు అసిడిటీతో, అల్సర్తో, ఎండోస్కోపీ చేయించుకొని, ఎరోషన్స్, జలసిల్లు, రిఫ్లెక్స్, కాయం చూర్ణ, ర్యాంటేజిన్, ఫెమిటిడిన్, పెంటప్రోజోల్ తినలేక, భోజనం చేయలేక, యాసిడ్ బైక్ కొడతా ఉంటే ఏడ్చుకొని తినలేకుండా బాధపడినా కదా. అది రాగిజావుతో పోయింది కదా. అరే పోయింది ఆయన చెప్పేసి అయిపోయింది నా పని. అది ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. నాకు యూట్యూబ్ లేదు, నాకేమీ లేదు. సార్ రాగిజావు ఎలా చేయాలి సార్? నా భార్య చేయడం లేదు సార్, మీరైనా చెప్పండి సార్. ఒరే నాయన, నీ భార్య నా మాట ఎందుకు వింటాదిరా? 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోండి నీ భార్య, నీ మాట వినాలా? వినలేదనుకో నా వీడియోలో చూసే తంతానని చెప్తాను నీకు. వినరా నాయన, అది ఎందుకు ఉపయోగం అని డిబేట్ పెట్టు ఇంట్లో. రాగుల్లో కాల్షియం ఉంది, కర్ణాటక స్టేట్ మొత్తం రాగులు తాగుతూ ఉండరు. ఆ రాగులు తిని బాగా ఆరోగ్యంగా ఉండరు వాళ్ళు. రాగులు రెయిన్ ఫెడ్లో పండే పంట, దాంట్లో కాల్షియం రిచ్ ఉంది, దాంట్లో ఐరన్ ఉంది, ఫైబర్ ఉంది, ఇన్ని బ్యూటీస్ ఉన్నాయి అని చెప్పి కన్విన్స్ చేసి దాన్ని రుచిగా ఎట్లా చేసి దాన్ని మంచి కూరేసి ఏం తింటారో తినండి. అది తింటే ఇప్పుడు ఎట్లుంది మనకొని సాయంత్రం డిబేట్ చేసుకొని 1 వీక్ తర్వాత మనం తిని దాన్ని చూడు, ఈ మార్పులు వచ్చినాయా లేదా, ఏమి పిల్లోడికి ఎనర్జీ ఉందా, పిల్లోడు యాక్టివ్గా ఉన్నాడా మొదట అనేది డిస్కషన్ పెడితే అప్పుడు పట్టుకుంటారు దాన్ని. నువ్వేదో నేను చెప్పినానని ఎవరు చెప్పానంటే కుదరదు అది. సో మీ పిల్లల ఆరోగ్యం బాగుందంటే పెద్దోళ్ళు వింటారు. పెద్దోళ్ళు ఎప్పుడు మారుతారు? పిల్లల ఆరోగ్యం బాగుంది, పిల్లల ఆరోగ్యం కోసమని మారుతారు. ప్రసాద్ గారు, ప్రకృతి వ్యవసాయం, శ్రీవారి సాగు, ఇవన్నీ వీటన్నిటి గురించి కొంచెం ఒక మాటలో చెప్పగలరా? ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అనేది ఇప్పుడు మొదలుపెట్టితే 3 years అన్నా పడుతుంది భూమి భోజనం పెట్టేదానికి. ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాలు, 1000 అని చెప్తే ఎగ్జాగరేషన్ కాబట్టి 1000 మహాభారత కాలంలో ఆవులు ఉన్నాయి కదా, ఉత్తర గోరణము యుద్ధాలన్నీ ఆవుల కోసం జరిగినాయి కదా. 4000 ఏళ్ళని కొంతమంది అంటారు, 9000 అని కొంతమంది అంటారు, వాటెవర్. సో అప్పటి నుంచి జరుగుతూ ఉండే ఈ భూ సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయము, పంటల మార్పిడు, రెస్ట్ ఇవ్వడము,
అంటే ఈ పంట వేసినాక అది వేయాలి, ఈ పంట పక్కన అది వేస్తే రెండు ఫ్రెండ్లీగా ఉంటాయి, సింబయాటిక్ ప్లాంట్స్, కాంపిటీషన్ లేదు, రూట్ కాంపిటీషను క్యానపీ కాంపిటీషన్ లేకుండా ఇట్లా అట్ట నవధాన్యాలని ఏ సీజన్లో ఎప్పుడు వేస్తే ఎట్లా పండుతాయి, మంచుకి ఏది పండుతాయి, నీళ్ళు ఎక్కువ ఏది కట్టాలా, నీళ్ళు తక్కువ ఏదైనా కట్టాలా, ఈ పంట అయిపోతానే ఈ పంట కోసుకుంటే మళ్ళీ కందులు వేరుశనగ అయిపోతానే కందులు వస్తాయి, అప్పుడు రెండు ఒకటేసారి వేస్తారు. సో ఇంత అద్భుతమైన సైన్సు అన్నీ కావాల్సినవన్నీ చేసుకునే వ్యవస్థ నుంచి మోనోక్రాప్ వేసినాడు. టమాటాలు రేట్ వస్తుంది, టమాటాలు వేసి మిర్చి పసిపేసి అడేసి మొత్తం మోనోక్రాపింగ్ వేసి సాయిల్లో న్యూట్రిషన్ని బాగా దెబ్బతీసేసి ఆవులు అనేటివి లేకుండా మొత్తం కోతకి వెళ్ళిపోయినాయి, ఆవులే లేవు. ముందు గోవుళ్ళు తెల్లన, గోధుడి ఎర్రన, గోపయ్య నల్లన ఎదువ. సో అన్ని గోవులు అట్లా పోతే గోధులు ఎగిరే అంత ఆవుల నుంచి గోవులే లేవు, అలా పాలు ఫుల్గా ఉన్నాయి. ఈ కెమికల్స్ వేసి భూమిలో ఉండే సారము, భూమిలో ఉండే హ్యూమస్, భూమిలో ఉండే ఇండ్లు పోయినాయి. ఇండ్లు ఉంటే సూక్ష్మజీవులు ఉంటాయి, సూక్ష్మజీవులు ఉంటే అవి చెట్లకి ఏం కావాలో అందిస్తూ ఉంటాయి, వీటికి ఏం కావాలో చెట్లు సిక్రెట్ చేసి జ్యూసులు ఇస్తూ ఉంటాయి. అది సింపుల్ సైన్స్. కొన్ని రకాల జీవజాతులు ఎక్స్టింక్ట్ వెళ్ళిపోతాడు, కనుమరుగైపోతాయి అంటే నువ్వు కనుమరుగేదానికి టైం వచ్చింది అని రా స్వామి. పిచ్చుకలు ఇప్పుడు కనిపించట్లేదు కదా, పిచ్చుకలు కనిపించడంలే. ఇప్పుడు మీరు బయోడైవర్సిటీ దీంట్లో కొట్టి చూస్తే ఎన్నో మొక్కలు ఎన్నో ఎక్స్టింక్ట్ అయిపోతా ఉన్నాయి. దట్ మీన్స్ నువ్వు కూడా క్యూలో ఉండవు. ఇది నేను చెప్పేది కాదు, స్టీఫెన్ హాకింగ్స్ అని ఒక పెద్ద సైంటిస్ట్. సో ఆయన చెప్పినాడు ఇంకా 1000 yearsలో ఈ భూమి మనుషులకు పనికిరాదు అని. ఆయన సైంటిస్టు, నేను చెప్పేది కాదు, వేదాలు కాదు. పోనీ నువ్వు వేదాలు నమ్మవు కాబట్టి వదిలేసి, ఇంక 1000 ఏళ్ళే పెద్ద 1000 ఏళ్ళు ఏమైంది చూస్తానికి అయిపోతుంది కదా. ఇంక 1000 ఏళ్ళ భూమి మనుషులకు పనికిరాదు. వీటికి అంటే 1000 ఏళ్ళ లోపల కూడా ఏ ఆటమాములు వేసి ఎప్పుడు ఖాళీ ఇద్దో తెలియదు, అదో భయం ముట్టుకుంటుంది కదా. ఇప్పుడు పిచ్చోళ్ళ దగ్గరంతా ఆటమాములు ఉన్నాయి బాబు, కోపం చేసేస్తారు. 1000 ఏళ్ళ వరకు నువ్వు ఏమి చేయకపోయినా ఇప్పుడు నువ్వు చేస్తా ఉంటే పొల్యూషను, ఐస్ కరిగిపోవడము, అంటార్కిటాలో అయిపోవడము, పక్షులు ఎక్స్టింక్ట్ అయిపోవడము, వాతావరణం మార్పులు, వేడి, ఓజోన్ పొర హోల్స్, ఇవన్నీ లెక్కలేసి ఆయన సైంటిస్టు. నేను నథింగ్, నేను చాలా చిన్నోడిని. ఆయన లెక్కలేసి 1000 ఏళ్ళ ఖాళీ రాని ఆయన అని చెప్తాను. మనం హాయిగా జాలీగా ఇప్పుడు తింటామో తినేద్దాం, మళ్ళీ చూసుకుందాంలే నెక్స్ట్ జనరేషను అనుకొని విచ్చలు విడతానంతో ఉన్నాం. మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీరు అసలు ఇవి ఫాలో అవుతున్నారంటే? నేను ఫాలో అయ్యేటివి చెప్తా, ఎక్కువ ఫాలో కాని కూడా చెప్తా. ఫాలో కాలేని చాలా ఉన్నాయి. నేను టైం మేనేజ్మెంట్ చాలా బ్యాడ్ ఉంది, నాకు చాలా టైం మేనేజ్మెంట్ బ్యాడ్ ఉందని అనుకోని ఓ 15-20 ఏళ్ళు ట్రై చేస్తే టైంకి వచ్చినా, మీకంటే ముందు వచ్చినాయి. వస్త్రాగలు మళ్ళీ కూడా మిస్ కావచ్చు. నాకు ఇంకా కాన్షియస్, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, నేను దీంట్లో నెక్స్ట్ ఏమీ మర్చిపోతాను. నేను ఇప్పుడు నేను కరెక్ట్గా 12:30కి ఎవరో వస్తారు, నేను 12:30 అయిపోయిండొచ్చు ఇప్పుడు, అయినా నాకు ఇప్పుడు గుర్తుకొస్తా ఉంది. సో అట్లా ఉండిపోతా. సో అది నా దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇది చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలని నా వీక్నెస్ అని నాకు తెలుసు. అట్లా నా వీక్నెస్ నా మైండ్ ఏం చెప్తా ఉంది, ఏమీ నవ్వుకుంటా, అర్థం చేసుకుంటా, ఫాలో అవుతా, దాన్ని డిస్కార్డ్ చేసుకుంటా, మార్పు కోసం ఇన్వైట్ చేస్తా. నేను ఎవరు చెప్పినా అవునా అని వింటా. నేను వీడియోలు చూస్తూ ఉండా, కొన్ని బుక్కులు చదువుతూ ఉంటాను, ఎవరైనా చెప్పింది అవును కరెక్టే కదా అంటూ ఉంటాను. అట్లా నేను యాక్సెప్ట్. సో యాక్సెప్టెన్స్లో మార్పు అనేదానికి పాసిబిలిటీ ఉంది. ఆ మార్పు వస్తే నీ ఫ్లో ఉంటుంది, మార్పు లేదు అక్కడే ఉండి కంపు కొడతావు. కానీ ప్రసాద్ గారు, మీరు రాగులు తినాలని అంటారు, కొంతమంది చిరుధాన్యాల్లో అన్నీ కూడా వాడాలని అంటారు వాళ్ళు. సో మీరు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి పొంతన కుదరట్లేదు. అది ఎవరు చెప్పేది వినొద్దని చెప్పినాడు బుద్ధుడు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక వారం రోజులు రాగులు తినండి, వారం రోజులు కొర్రలు తినండి, అన్ని వారం వాడండి. ఏదో వారమో 10 రోజులు వాడతారు, దాని తర్వాత అన్ని వారం లేకుండా 2 రోజులు వాడతారు, బాగానే ఉంటుంది. అన్ని 6 రకాలు కాకుండా ఒకే రకము తింటా ఉన్నారు, బాగానే ఉందనుకో, అదే తినండి. ఇవన్నీ ఆల్టర్నేటివ్ టు రైస్, భిన్న అరిగిపోయే రైస్కు ఆల్టర్నేటివ్గా ఏది చేసినా ఓకే. కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు, అండుకొర్రలు, వరిగలు, రాగులు, సద్దలు, జొన్నలు, కినోవా, అన్నిట్లోన ఏదో ఒకటి ఆల్టర్నేటివ్గా పెట్టుకొని రైసును తక్కువ తిని, అది కూడా మీ పెద్దోళ్ళు తినే ఫుడ్ సడన్గా మానేసి మంచిది కాదు. మొత్తం మిల్లెట్స్ తిని షివరింగ్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎక్కువ మంది మంచి జరిగింది. కొంతమంది కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, వాళ్ళకు సార్ నాకు షివరింగ్ వస్తుంది సార్ తినొచ్చు అంటే, నీకు బుద్ధి లేదా, నన్ను ఎందుకు అడిగేది, నీకు షివరింగ్ వస్తుంది ఇంట్లో వాళ్ళ ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి నిలిపేసి ఇంకో మిల్లెట్ తిను, దానికి అట్లే వస్తూ ఉంటే ఇంకో అట్లా చూసుకొని
మీ ఇంట్లో అందరికీ ఏ రకమైన ఫుడ్ తింటే బెటర్ అని కానీ కన్సల్టేట్ చేయండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అన్నీ చేయాలి అనుకోవద్దు. 36 రకాలు చేసి గెంజి ఎందుకురా 36 రకాలు అన్ని సద్దలు తినేసి పావురం బీదర పోయేస్తుంది. నువ్వు పావురాలు, కాకులు, మేకలు, కోళ్ళు అన్నీ తినేసి, చేపలు సముద్రం నుండి తినేసి కింద కూర్చుంటే పైకి లేకుండా అక్క పైకి లేపు అంటాడు. సో పొద్దున్నే ఏదో మిల్లెట్స్ ఏదైనా తినండి, రాగి జావ తాగండి, మళ్ళీ మిల్లెట్స్ ఏదైనా తినండి. మధ్యాహ్నము సీజనల్ ఫ్రూట్స్ తినండి. సాయంత్రం 6 గంటకి జొన్న రొట్టి కానీ సద్ద రొట్టి కానీ 1 2 ఇన్ని గుగ్గిళ్ళు పెడతారు కదా, బఠానీలు, శనగలు, అవేనో ఇన్ని గుగ్గిళ్ళు, ఒక ఆకుకూర, ఓ సీజనల్ ఫ్రూట్స్, ఓ జామకాయ. మీకు అవిని దొరకలా 2 జామకాయలు, అన్ని గుగ్గిళ్ళు. ఏ ఆఫీసులో ఉన్నా ఫోన్ చేస్తే స్విగ్గీ వాడు తెచ్చిస్తాడు నీకు జొన్న రొట్టె. నా వల్ల కాదు అని చెప్పేది తప్పదు. మీకు ఇప్పుడు సిటీ, అట్లీస్ట్ సిటీలో ఉండే వాళ్ళకి ఫోన్ చేస్తే జొన్న రొట్టె వస్తుంది, ఫోన్ చేస్తే రాగి ముద్ద వస్తుంది. అది తెచ్చుకొని తినండి. మాకు వీలు కాదు, మేము 12 గంటలకు ఇంటికి పోతామంటే అది మీ కర్మ, నేనేం చేయలేదు. కానీ ఇన్ని చిరుధాన్యాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు కదా. ఈ మధ్య కాలంలో మీలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వచ్చిన తర్వాత ఇవి వాడితేనే మీకు మంచిది, మీ ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. అదే మొత్తము స్పాయిల్ అయినాక ఇప్పుడు వింటూ ఉండరు. ఇప్పుడు 40 ఏళ్ల ముందర అందరూ జొన్న రొట్టె తినేవాళ్ళు, అంతా వర్షాధారితమే. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం లేనప్పుడు అంతా వర్షాధారితమే, వర్షంలో పండే ఫుడ్లే తినేవాళ్ళు. ఇప్పుడు మా పెద్దోళ్ళందరూ రైస్ తిన్నారంటే మీ పెద్దోళ్ళు ఏంది, నువ్వు 30 ఏళ్ళ 40 ఏళ్ళ గురించి చెప్తాడు, 100 ఏళ్ల ముందర గురించి మాట్లాడు అంటున్నా, 1000 ఏళ్ళ నుంచి ఏం చేస్తాడో చూడు అంటున్నా. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషను, జెనెటికల్ మాడిఫికేషన్ జరగాలంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 30 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు 200 ఏళ్ళు 1000 ఏళ్ళు చూడండి ఏం ఫుడ్ తింటా ఉంటారని. మీ పెద్దోళ్ళందరూ వర్షంతో పండిన గ్రెయిన్స్ తిన్నారు, వర్షాధారితంగా తిన్నారు. ఇంత యూరియాలు, డిఏపీలు, మందులు ఎప్పుడు కొట్టిండ్లా, ఇన్ని కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ప్యాకెడ్ ఫుడ్లు ఎప్పుడు తినలా. అందుకని వాళ్ళు ఎప్పుడో కొంతమందికి జబ్బులు వచ్చినాయి. ఎవరికో షుగర్ అంటే అబ్బా మీ వదినికే అనేవాళ్ళు ఎప్పుడో. ఇప్పుడు షుగర్ లేనివాడు ఎవడు ఉన్నాడు, ఎవడన్నాడు కొత్తగా వాకింగ్ వచ్చాడు, రామావా షుగరా రా అంటాడు, అప్పటికే 100 మంది ఉంటారు ఆడ. మీరు ఇందాక మాటల్లో చెప్పారు 30 ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డానని చెప్పి. అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, 3+0 లోపలంతా పుళ్ళు, తినలేకుండా బాధపడినా, ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. రాత్రిపూట మంట అయిపోయి లేసేసి నిద్ర పట్టదు. అప్పుడు బిస్కెట్లు పెట్టుకొని, ఏ బిస్కెట్లు పెట్టుకుంటే నోట్లో తేమ ఉండదు కాబట్టి నెమలొచ్చని రీసెర్చ్ చేసి హార్లిక్స్ బిస్కెట్లు, విటామేరీ గోల్డ్ అవి పెట్టుకొని కరకర నవిలి 4 మింగి నీళ్ళు పోసి మళ్ళీ 2 గంటలు మళ్ళీ అట్ట బాధపడినా. అంటే మళ్ళీ మందులు వాడితే తగ్గుతుంది, 1 నెల ఉండదు, మళ్ళీ వస్తుంది. సో మందులు వాడితే ఏమే సిక్రెషన్స్ నిలిచిపోతాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ర్యాంటిడిన్ వాడద్దండి క్యాన్సరస్ అని అవును అది ప్రూవ్ అయ్యి బ్యాన్ చేశారు. అట్లా వీళ్ళు 10 ఏళ్ళు వాడమంటారు, మన క్యాన్సర్ అంటారు. 10 ఏళ్ళు హుచ్కాకినా మేము 10 ఏళ్ళు వాడిన అంతే కదా, ఎట్లా మరి. సో అందుకని ఆ రాగి జావ తాగినాక నాకు పూర్తిగా పోయింది. ఓకే, ఇప్పుడు రాగి జావ పొద్దున్నే 10 గ్లాసులు చేసి పెట్టేస్తా, 4 గ్లాసులు తాగేస్తా, 4కో 3కో 5కో ఇప్పుడు లేస్తే అప్పుడు చేస్తా. వేడిగా తాగుతారా? వేడిగా అంటే 4 గ్లాసులు వేడిగా తాగాలంటే కనబడుతుంది బా, సలహా చేసి కూడా తాగేస్తా. ఎంజాయ్ చేసేది టీ అయితే ఎంజాయ్ చేయాలా, నాకేమో పొట్ట నిండిపోయి నాకు అసిడిటీ ఉండకూడదు, న్యూట్రిషన్ రావాలా. మేము చెరికేసి మేమే బెల్లం చేస్తాము, ఆ బెల్లం నుండి ఐరన్ మినరల్స్ అన్నీ రావాలా, రాగుల నుండి కాల్షియం రావాలా, నా అసిడిటీ పోవాలి. పోయింది. ఇప్పుడు నేను ఏకాదశికి ఉపవాసం ఉంటే ఈరోజు సాయంత్రం లాస్ట్ ఫుడ్, గూట్లో దీపం 109 చెప్పినా కదా, ఈరోజు సాయంత్రం లాస్ట్, రేపంతా నో ఫుడ్, ఎల్లుండి పొద్దు వరకు నో ఫుడ్, ఓన్లీ వాటర్. ఒకసారి నిర్జల ఉపవాసం చేసిన, దప్పైతే దాదాపు లేకపోతే వద్దనుకున్నా, దప్పి కూడా కాల, అంత ఫిట్గా ఉన్నా నేను 36 అవర్స్. ఇంకో రోజు అట్లీస్ట్ 3 టైమ్స్ అనుకుంటా, 2 రోజులు కూడా ఉండా. అంటే ఈరోజు నిలిపేస్తే రేపంతాలే ఎల్లుండి అంతాలే అవతల అంటే 60 అవర్స్ నో ఫుడ్. ఎందుకు ఇవన్నీ చూసుకుంటా ఉండయా అంటే ఉపవాసం చేస్తే లోపల ఆటోఫాజీ అని జరిగి లోపల క్యాన్సర్ సెల్స్, డిజీజ్ సెల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండే సెల్స్ క్లీనప్ చేసి క్లీన్ చేస్తుందని యోషినోరి వసు అనే సైంటిస్ట్ చెప్పినాడు కదా. ఓకే, దాన్ని ఆటోఫాజీ అంటారు, ఆటోఫాజీ అని. దాన్ని నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి, గూగుల్ చేయండి, ఇదేమో ఫాల్స్ న్యూస్ కాదు, పక్కా న్యూస్. చాలామంది దప్పైతే ఏం తాగుతారు, టీ తాగుతారు, కూల్ డ్రింక్ తాగుతారు, టీ తాగుతారు. నువ్వు కానీ నోట్లో ఇంకా అట్లే టీ తాగినావు అనుకోండి, నోరు పెచ్చకట్టుకుపోతుంది, మాట్లాడేదానికి డీహైడ్రేషన్ అవుతుంది బాడీ. ఇంకా ఎక్కువైంది అనుకో యూరిన్ ఎల్లోకి వస్తుంది. ఇంకా అట్లే వదిలేసి అట్లే నడిపిస్తాను అనుకో బండిని, అంటే ఒక రోజని కాదు నడిపిస్తాను అనుకో బండిని, అది మంట పుడుతుంది, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇంకా అట్లే నెగ్లెక్ట్ చేసి సరిగా నీళ్ళు తాకపోతే ప్రాపర్గా అప్పుడు కిడ్నీలో డైమండ్లు వస్తాయి. ఆ డైమండ్లు తీసి డాక్టరు 2 లక్షలు పెట్టిస్తే నా డైమండ్లోని పెట్లో పెట్టుకొని 2 లక్షలు ఇచ్చి అప్పుడు నీళ్ళు తాగుతాడు. రాళ్ళు 4 రాళ్ళు వెనకేసుకోమంటే ముందర వేసుకొని 2 కిడ్నీలు పెట్టుకొని ఉంటారు, అప్పుడు నీళ్ళు తాగుతారు. సో ఇవన్నీ చాలా సింపుల్గా పోతాయి. అదేవిధంగా 6 లీటర్ నీళ్లు తాగాలని బయట వర్షం పడతా ఉంటే చల్లగా ఉంటుంది, ఇంట్లో కూర్చొని ఉంటావు,
చర్మానికి పనిలే, వేడి లేదు, అవును. నువ్వు బయట నడవడంలే, ఎండ లేదు, బాడీ డిహైడ్రేషన్ కావడంలే, ఉండేదంతా టాక్సిన్స్ అన్ని కడుక్కొని యూరిన్ రూపంలో మనకు చలిగా ఉంటే యూరిన్ ఎక్కువ పోతా ఉండవు. మళ్ళా నువ్వు అబ్బా 6 లీటర్లు తాగాలని రాత్రి 9 గంటలకు 2 లీటర్లు తాగి పడుకొని రాత్రంతా బాత్రూమ్ పోతే ఏం ప్రయోజనమో? కాన్షియస్గా ఉండండి రా స్వామి, ఎవడో చెప్పినాను ఏది చేయొద్దండి. మీ బాడీని మీ బుర్రని సైలెంట్గా కూర్చొని ఆలోచించండి. నేను చెప్పింది ఆలోచించు, మీ అవ్వ చెప్పింది ఆలోచించు, ఇంకోటి చెప్పింది ఆలోచించు, నీ బుర్ర పెట్టి అనలైజ్ చేయి, మళ్ళీ డిసిషన్ తీసుకో. కానీ ప్రసాద్ గారు అసలు ఏం చేసేవారు మీరు ఈ ఫీల్డ్లోకి రావటం? దానికి గల కారణం ఏం లేదు, 85లో నా ఇంజనీరింగ్ అయిపోయినాక మా నాన్నకి వ్యవసాయము, దాంతో అప్పులు బాధలు, 100 మంది మనుషులు, పెద్ద వ్యవసాయము, ఇవి అవి ఇవన్నీ ఉన్నాయి కదా. మా నాయన ఏదో ప్లాన్, మా నాయన చదువుకున్నాడు, ఆ కాలంలో చదువుకున్నాడు, పెద్ద కమ్యూనిస్ట్ లీడరు అవన్నీ. సో ఆ కాలంలో ఆయన చదువుకున్నాడు కాబట్టి కొత్తవన్నీ అందరూ వరి శనక్కాయలు వేయేటప్పుడు ఈయన సజ్జల్లో ఆడ మగ క్రాసింగు, సీడ్ ప్రొడక్షను, దవనం ఆయిల్ తీయడము, ఏంటంటివో కొత్తవన్నీ. సో కొత్త మార్గంలో పోతే కొత్త దెబ్బలు తగులుతాయి, అది ఈజీ కాదు. సో ఆ సమస్యలన్నింటిలో ఇరుక్కునేటప్పుడు నేను ఇంజనీరింగ్ అయిపోయి వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అని మా నాయనకి ఈ పుచ్చకాయలు కర్బూజకాయలు సరే ఇంత వస్తుంది అని లెక్కలు వేసేవాడు అన్నీ. అవి ఫీల్డ్లో లెక్కలు ఎట్లా కుదరుతుంది? వాడు ఎకనామిస్టు ఒక్క వరి గింజ వేస్తే 560 గింజలు అవుతాయి కదా. అవును, అంతే కదా. దీన్నప్ప ఇదేది భలే ఉందిరా స్వామి, ఒకటి అంటే 100%. అవును, ఇది 560 ఏంటి, 500 56,000% 3 నెలల్లో. ఇదే భలే బిజినెస్ అని బిజినెస్ మళ్ళీ కాళ్ళు చచ్చినట్టు వాడు, మళ్ళీ వ్యవసాయం అంటే ఏమీ తెలిసి. అట్లా మేము లెక్కలేసి ఇన్ని పుచ్చకాయలు, ఒక పుచ్చకాయలు ఇంత సీడు, ఇన్ని గ్రాములు, అరే 1 ఎకరాకి ఇన్ని లక్షలు వస్తే మన బాధలు తీరిపోతాయని నేను దిగి ఇరుక్కొని పోయి ఓకే అది పడి లేసి ఎట్లా అప్పుడప్పుడు పాపం ఆ భూమే మాకు ఒక పంటలో డబ్బులు, 2 పంటల యావరేజ్, 4 పంటలు పోవడము, ఏదో రాయలసీమ ఉండే కరువు సమస్యలు, కరెంట్ సమస్యలు, మార్కెటింగ్ సమస్యలు, లేబర్ సమస్యలు, వీళ్ళతో కొట్టుకొని వచ్చి 100 మంది ఫ్యామిలీస్తో 40 ఏళ్ళ నుంచి ఎవరికి పని లేదని చెప్పకుండా కంటిన్యూగా జర్నీ చేస్తూ ఉంటే వాళ్ళు పిల్లలు చదువుకున్నారు, సెటిల్ అయిపోయినారు, మా పిల్లలు చదువుకున్నారు, సెటిల్ అయిపోయినారు. ఆ భూమిని అవసరమైనప్పుడు 2002లో 5 ఎకరాలు అమ్మేసిన, అవసరమయ్యి 5 ఎకరాలు 5 ఎకరాలు అమ్మేసిన. సో దాంతో ఎవరికో ఇవ్వాల్సింది ఇచ్చేసినాం, అయిపోయింది. అటాచ్మెంట్ కూడా లేదు చూడండి. అంటే మనం ఎవరికో కమిట్మెంట్ ఉన్నాము, మా తాత దున్నిన పొలం కూడా అమ్మేసైనా వాళ్ళకి ఇచ్చేయాలా అనేది చేసినా కాబట్టి డిటాచ్మెంట్ అప్పుడు స్టార్ట్ అయింది నాకు 2002లో. అది వదులుకున్నా కాబట్టి ఏదైనా వదులుకున్నా రెడీగా ఉండాలా. మా తాత ఆస్తి కదా నేను నమ్మును అనుకునే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు హాయిగా ఎంజాయ్ చేసి ఒక కారు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోకుండా అట్టే చచ్చిపోతే ఏ ప్రయోజనమో. సో అది వదులుకోవాలనుకునేటప్పుడు ఫ్రెండ్నైనా, ఆలోచనైనా, వస్తువునైనా, దేనైనా వదులుకొని రెడీగా ఉంటే ఫ్లో ఉంటుంది. సో అట్లా ఫ్లో స్టార్ట్ అయ్యి ఈ 40 ఏళ్ళు గడిచింది కాబట్టి ఇప్పుడు ప్రకృతి వనము, దాన్ని 100 మంది పనిచేయడము, ఆర్థికంగా అది కూడా నిలదొక్కోవడము. నేను ఆఫ్రికాకు పోయి అక్కడ 1000 ఎకరాలు మా ఫ్రెండ్స్తో కలిసి మొదలు పెట్టడము, అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్, అరోమాటిక్ ఆయిల్స్ చేయడము. ఇంకా నెక్స్ట్ ఫేజ్లో ఆస్ట్రేలియాకి పోయి అక్కడ ఏమన్నా ఎకో లివింగ్ ఒక సెంటర్ పెట్టచ్చు అనే ఆలోచన నెక్స్ట్ మంత్ పోతాడము. అట్లా ఒకటి వదిలిపెట్టి ప్రకృతంలో నేనేం లేను ఇప్పుడు. అంటే వాళ్ళు మా అమ్మాయి రిషివేలో చదివింది, ఆమె లండన్లో పోయి ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ షూ మేకర్ యూనివర్సిటీలో చేసి వచ్చి కూరగాయలు పండిస్తూ ఉంది. సో మా అబ్బాయి కూడా బ్యాంక్ పనులు ఇవన్నీ చూస్తుంటారు, మా వైఫ్ ఎక్కువ ఇవన్నీ చూసుకుంటుంది. సో నేను పెద్ద అవసరంలే, ఏదో మిషనరీ, ఏదైనా కన్స్ట్రక్షను, ఏదైనా అవసరము, ఎక్కడ నేచర్ క్యూర్ వస్తుంది అక్కడ కూడా నేచర్ క్యూర్ రాబోతుంది ప్రకృతిలో. ఇట్లా బేసిక్ పెడతా జనరల్గా అది వదిలేసినా కాబట్టి నాకు ఇన్ని ఆపర్చునిటీ. అందుకే చెప్పేది ఒక చిన్న జరగలేదు, అయ్యో నేను ఈ ఆపర్చునిటీ ఫెయిల్ అయినా, ఇది రాలా, నాకు ఐటీ రాలా అనుకోకుండా వదిలేస్తే ఫ్రెష్గా ప్రపంచం ఎంత పెద్దగా ఉంది, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి నిజంగానే. నాకు తెలుస్తూ ఉన్నాయి కదా, మీకు తెలుస్తున్నాయి బాగా. నేనేమి సడన్గా నేను ఆఫ్రికా పోలే, 5 ఏళ్ళ నుంచి ఏదో అట్లా పట్టుకుంటే అది ఉన్నట్టు ఎవరెవరు పిలిచినా పోయినా, ఎక్కడో పోయినా, ఘానాకు పోయినా, రవాండాకు పోయినా చూసినా, అరే ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు బ్యూటిఫుల్ టీం తయారైంది, ఇప్పుడు అరే వాంది ఎట్ట పోయినా బాగా కానే కాదే, కానీ అప్పుడు ఆహం అది. అవును, అందుకనే ఆయనతో జర్నీ చేసిన, మళ్ళీ ఆయనతో కాదని తెలిసింది. అందరూ నన్ను లైక్ చేసినారు, కానీ ఈ పెద్ద యజ్ఞం అనేది వ్యవసాయం దేశంలో చేయాలంటే దాని జరిపేంత ఫ్యూయల్ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళకి 1000 కోట్లు ఉండొచ్చు, దానికి ఈ ఫ్యూయల్ ఇది చేయాలనే ఇంట్రెస్ట్, వ్యవసాయము ప్రపంచానికి హెర్బల్స్, ఆర్గానిక్ అందించాలి అనేంత పెద్ద విజను కొంచెం టైం పడుతుంది కదా. అది ఈజీగా ఏదో వేరే బిజినెస్లో డబ్బులు వస్తాయి వాళ్ళకి, ఇది అంత పెద్దగా
ఇష్టమే రుచించలా. ఇష్టమే ఇష్టమే కానీ దాని టైం పెట్టేది డబ్బులు పెట్టేది అసలు. అందుకని ఇప్పుడు ఎవరు నిజంగా అవసరమో వాళ్ళను 5 మంది ఇద్దరు అక్కడే ఉంటారు ఎంఎస్ఏజ్ వాళ్ళు, ఒక ఆయన చార్టర్డ్ అకౌంట్ లెక్కలు అట్లా ఇంకో పిహెచ్డీ అందరు కలిపి ఇప్పుడు నడుస్తూ ఉంది, ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అయ్యి అట్లా ఆపర్చునిటీస్ వదిలేస్తే 100 ఉన్నాయి మీకు. వదిలేయండి ఫస్ట్, దేంట్లో ఇరుక్కొని ఉన్నారు. అబ్బో ఏడుస్తా ఈ జాబ్ చేయలేకున్నాడు స్వామి, ఆ ఏడుస్తా చేయకుండా దాన్ని వదిలేసుకుంటే చాలా ఉన్నాయి. కానీ చాలా ఉన్నాయి కదా అని వదిలేయద్దు. అది ఉండి ఆపర్చునిటీ మీరు చేయగలము అనుకునే శక్తి ఉంటే స్టేబుల్గా ఉండి మీ ఫ్యామిలీను మీ పిల్లల్ని సేఫ్టీ చేసి మీ వాళ్ళని మళ్ళీ రోడ్డు నేర్చకుండా ఆస్తులన్నీ కుదబెట్టేసి 1000 కోట్లు అప్పు చేసి అంత ఇరికిచ్చే అట్లా కాకుండా వాళ్ళని సేవ్ చేసి మళ్ళీ మీరు ఆ పెట్టుకునే డబ్బులతో సింపుల్గా డబ్బులు వేస్ట్ చేయకుండా, ఆడంబరాలు పోకుండా, కథలు పడకుండా, దేనికి కావాలో దానికి డబ్బులు పెడుతూ అట్ట గ్రో అయితే మేము చాలా డబ్బులు చాలా వాల్యూ ఇస్తా. అంటే లిబరల్గా ఉంటాం. మా వర్కర్స్కి అందరికీ బస్సులు వేసి 2 లక్షల రూపాయలు పెట్టి అంతా ప్రతి ఇయర్ ట్రిప్పులు పోతారు. ప్రతి ఇయర్ ఫ్రీ ఫ్రమ్ హస్బెండ్స్, అందరూ ఉమెన్ ఎక్కువ. బాగా అంతా తిరువన్నామల ఆడికి మైసూరు గీసూరు అంతా భద్రాచలం పోయినారు మనం రీసెంట్గా 2 బస్సులు వేసుకొని. అందరూ 3-4 రోజులు తిరిగి వస్తారు. డిసెంబర్ దీపావళికి అందరికీ కొత్త బట్టలు ఇస్తాము. జనవరి 1st అందరికీ శాలరీలు పెంచుతాము. మేడే అంతా సెలబ్రేట్ చేస్తాము. ఇన్ని చేయగలుగుతాము. వాళ్ళ కాంట్రిబ్యూషనే కదా. అంతే కదా, వాళ్ళంతా కలిసికట్టుగా మీకోసం కలిసి పనిచేస్తున్నారు కాబట్టి. అవును, అందుకని మాకు అక్కడ సేఫ్ అన్నమాట. వాళ్ళకి ఎక్కడ మా ఊర్లోనే మదనపల్లిలో ఊరి బయట 50 ఎకరాల పొలము, సేఫ్, మంచి గాలి, మంచి అట్మాస్ఫియరు. అక్కడ డామినేషన్ విషయం ఉండదు. నా వైఫే ఉంటుంది అక్కడ. మళ్ళీ మేనేజర్లు ఇవి అట్లా ఏమి ఉండవు. పిల్లలు ఉన్నారని మాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయి అబ్బాయి అవి చూసుకుంటాడు, బ్యాంక్ పనులు ఇవి చూస్తాడు. మా అమ్మాయి ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెడతాను. ఆ అమ్మాయి కోసం నేచర్ క్యూర్ హాస్పిటల్ పెట్టబోతా తొందరలో. ప్రసాద్ గారు, మీకు బాగా ఇష్టమైన పండు ఏంటి? నాకు సీతాఫలం కూడా లోకల్. ఎందుకంటే ఇష్టం అంతే. ఎందుకు ఇష్టపడదామంటే న్యూట్రిషన్ ఉంటుంది. ఆ సీజన్లో చైపోయేటివే ఇష్టమవుతుంది జనరల్గా. మ్యాంగో కూడా ఇష్టమే, బట్ టాప్ వచ్చి సీతాఫలమే. అది కూడా ఇప్పుడు వచ్చి హైబ్రిడ్ కాదు, మాకు లోకల్ వస్తాయి బాలానగర్. అది ఒక పండు ఒక టేస్ట్ ఉంటే ఇంకో పండు టేస్ట్ ఉండదు. ఇప్పుడు యూనిఫార్మ్గా ఉంటాయి అందరూ. రోబో సినిమాలో ఆయన రజనీకాంత్ ఉంటాడు, ఒకటే టేస్ట్, ఒకటే. ఎందుకు నాయన డైవర్సిటీ ఉండాలా? రైట్, ఓకే. అందుకనే నేచర్ నీకు వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, ఈ కాలం, ఈ ఫ్రూట్, ఆ ఫ్రూట్, ఈ వెజిటబుల్ అన్ని ఇస్తూ ఉంది. ఈ చలి, ఆ చలి, బాగా ఎండాకాలంలో ఇప్పుడు వర్షం పడితే అబ్బా అది ఎంజాయ్మెంట్. బాగా సైకిల్ తొక్కి మళ్ళీ దిగేటప్పుడు చెమట, అది ఎంజాయ్మెంట్. ఏసీలోనే కూర్చొని సచ్చేది ఏంది? మామూలుగా శవాలను పెడతారు ఏసీల్లో, అట్లా పెట్టి. మీకు బాగా ఇష్టమైన పంట? నాకు ఇష్టమైన పంట ఏంది? నేను వాడతాను జొన్నలు, రాగులు, సద్దలు పండించగలిగితే బెస్ట్. బట్ కూరగాయలు, ముఖ్యంగా కూరగాయల్లో మీకు బాగా ఇష్టమైంది, బాగా ఇష్టంగా తినేది? నాకు ఇష్టమైంది బఠానీ, డబుల్ బీన్స్, ఇట్లాంటి పప్పులు ఎక్కువ ఇష్టము. కూరగాయల్లో అయితే కాలీఫ్లవరు, బ్రోకోలీ ఇట్లాంటివి ఎక్కువ ఉడకబెట్టకుండా బ్లాంచింగ్ అని వేడి నీళ్ళు వేసి మళ్ళీ చన్నీళ్ళు వేసి క్రిస్పీగా అట్లా చేస్తారు చూడు, సలాడ్స్ చేసి. అట్లాంటిది మా అమ్మాయి ఇప్పుడు చేస్తూ ఉంది, అందుకని చెప్తా ఉండి ఇవన్నీ. అది లక్కీ. మన పిల్లలు మనతో ఉండి మన కోసం మనకు అవసరం చేసేది కరెక్ట్. 5 లక్షల ఇస్తాన ప్యాకేజీలు ఎవడుకో చేసేది కాదు. ఇక్కడ మన దేశంలో మన భూమి, మన రిసోర్సెస్, మన నదులు, మన సాయిలు, మన పిల్లలు, మన హ్యాపీనెస్, మన ఊరిలో ఉండే అడవి, మన పక్కన ఉండే కొండ ఇంపార్టెంట్. స్విట్జర్లాండ్ కొండ కాదు. స్విట్జర్లాండ్కి అందరూ పోలేరు, కానీ మీ ఊరు కొండని అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మీ ఊరిలో సూర్యుడు వస్తాడు. మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యే ప్లేస్ ఏమన్నా ఉందా? ఇది కూడా ఇప్పుడు కూర్చోండి హ్యాపీగా ఉన్నా నేను. అంటే నేను కాస్త రిఫ్రెష్ అవ్వాలన్న ఫీలింగ్ కావాలని ఊరి బయటకు పోతా అంతే. అంటే మా ఊరి బయటకు పోతే ఆడ పరిగెత్తా ఉంటా, పరిగెత్తా పోతా, నడుచుకోరు వస్తా ఒకడినే. అంతే, హ్యాపీ. ఎవరన్నా ఉంటే కూడా ఓకే, ఎవరు లేకపోయినా నేను ఓకే. ఇప్పుడు మీతో కూడా నేను హ్యాపీగానే ఉన్నా. అంటే ఎప్పుడన్నా ఎందుకు ఈ జీవితం అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా? అస్సలు లేదు. 1000 ఏళ్ళు బతికి నాకు పని ఉంది స్వామి. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు, నా బంధువులు, మా ఫ్యామిలీ అందరూ చచ్చిపోయినా నాకు పని ఉంది. నిజంగానే వెరీ సీరియస్, నో డౌట్. నాకు చాలా పని ఉంది. ఎప్పుడు బాధపడాల. ఈ పనితోనే అందరినీ మార్చేస్తానని టార్గెట్ ఏం లేదు, కానీ నాకు పని ఉంది. ఆ పాజిటివ్ థింకింగ్ అనేది మనిషిలో కావాలి. ఏం థింకింగ్? ఏదైనా పేరు పెట్టుకోండి, ఏదైనా పేరు. నాకు పని ఉంది. ఇప్పుడు మీరు పిలిచినారు, నేనే మిమ్మల్ని అడగలా, మీరే పిలిచినారు 10 సార్లు. సో నాకు పని ఉంది. నాకు పని ఉంది కాబట్టి నాకు ఎన్నేళ్ళైనా నాకేం ఇష్యూలే. నాకు అయిపోయి మా వాళ్ళు ముందర చచ్చిపోవాలి అట్లాంటిది ఏమీ లేదు. బాగా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం
వర్షంలో నానితే నాకు హ్యాపీ బా. వర్షంలో నానితే వర్షం పడితే బయటికి వెళ్ళిపోతుంటారా అట్లా? అదే అంటే ఇక్కడ కాదు, నేను వర్షం నాంతా పోతా. ఇప్పుడు వింతగా చూస్తారు కాబట్టి నేను ఊరి బయటకు పోయినప్పుడు వర్షంలో నానేదా, వర్షం పడితే నాంతా అంతే. రీసెంట్గా ఒక 5-6 ఏళ్ల ముందు వరకు ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో పెద్ద నేను సెలబ్రిటీ అనుకుంటారు. నేను సెలబ్రిటీ కాదని నాకు తెలుసు. ఇప్పుడు అందరూ చూస్తా ప్లేట్లోకి వచ్చి సార్ మీరు రైస్ తింటారా అంటాడు. అటు పెళ్ళికి రైస్ కాక ఏం తినేది నేను. అది కూడా ఇప్పుడు కష్టంగా ఉంది. ప్లాస్టిక్ బాటిల్ కొనకూడదు అని అట్లా ఏంటేంటో. ఇప్పుడు నీళ్ళు తప్పినప్పుడు ప్లాస్టిక్ బాటిల్ కొంటా నువ్వు క్యారీ చేయాలి. సో అట్లా ఈ కండిషనింగు మనం సెలబ్రిటీ అయ్యి మనం ఫోకస్డ్గా ఉంటే దరిద్రం అండి. ఎస్, అసలు ఫ్రీడమ్ అంటే నువ్వు అస్సలు ఫోకస్లో ఉండకూడదు. నేను ఇప్పుడు ఫోకస్ కావాలని రాలా ఇక్కడికి. ఎస్, కరెక్ట్. ఏదో నాదేదో చెప్తాను స్వామి, ఏదో కొంచెం నేను అజిలిటీ నుంచి బయటపడినా. సిరింగ్ స్పైనల్ స్వెల్లింగ్ వచ్చింది ఎప్పుడో 10 ఏళ్ల ముందర. సిరింగోమిలియా అంటారు దాన్ని. అది ఎందుకు వచ్చిందంటే 87లో మా యాక్సిడెంట్ అయింది. దాంట్లో మా అమ్మ చనిపోయినారు. సో ఆ యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడింది ఇట్లా జీపు 40 అడుగుల కింద. సో అప్పుడు ఏమన్నా ఇంపాక్ట్ అయ్యింది, వచ్చిండొచ్చు స్వెల్లింగు. అది అప్పుడు రాలా, మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత వచ్చింది. దాంతో కొంచెం నమ్నెస్ ఇది ఉన్నింది. డాక్టర్ అది స్కానింగ్ చేసి నువ్వు ఇట్లా ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయొద్దబ్బా, కొంచెం రెస్ట్ తీసుకొని నార్మల్ వాకింగ్ చేయగానే పరిగితే వాటిని సంవత్సరం చేయలే. 2009లో 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ స్కానింగ్ చేసి అరే సిరింగ్స్ అనే స్వెల్లింగ్ అది స్పైన్లో వెన్నుపాముని అట్లా ప్రెస్ చేసింది. అది అరే తగ్గిపోయింది అన్నాడు. అంత పెద్ద డిఎం న్యూరాలజిస్ట్. అరే తగ్గిపోయింది అన్నాడు. ఇది గొప్ప డాక్టర్ ఎందుకన్నానంటే అనవసరంగా మందులు, అనవసరంగా ఆపరేషన్, అనవసరం సర్జరీలు, అనవసరం సూదులు ఏది కాబట్టి గొప్ప డాక్టర్. అంతే కదా గొప్ప డాక్టర్ అంటే. సో ఆయన అరే తగ్గిపోయిందే అన్నాడు. అంటే నేచరు తగ్గించింది. అసలు వాళ్ళకి అంత పెద్ద డాక్టర్కి సిరింగ్స్ అనే స్వెల్లింగ్ తగ్గుతుంది అనేది లేదు, తెలియదు వాళ్ళకి. అవును, లేదు అసలు. నేను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్, పాలేకర్ పుణ్యమా అని ఆర్గానిక్ ఫార్మింగ్, దేశీ ఆవులు, నా పెరుగు, నా ఫుడ్, నా ఆలోచనలు, నా ఫుడ్ అని వెజిటేరియన్ కావడం, ఇవన్నిటితో నా బాడీ బాగా ఫైట్ చేసి దాన్ని తగ్గించుకునిందబ్బా. ఎందుకు నేచర్గా నేను నాతో పని ఉంది, రేరే బతుకురా ఇంకొండ నువ్వు జాగ్రత్తగా నీతో పని ఉంది అని పెట్టుకుంటా ఉంది. అది నేనేమి స్పెషల్ ఏం కాదు. నువ్వు నేచర్కు నువ్వు పనికి వస్తావంటే పెడతాది. నువ్వు పనికి రాకపోతే ఎక్సర్సైజ్ చేస్తాడో డమ్మని ఎగిరిపోతావు, పాట పాడతావు డమ్మని ఎగిరిపోతావు. మీరు వెజిటేరియన్ని ప్రిఫర్ చేస్తారా, నాన్ వెజ్? నేను వెజిటేరియన్. మీరు వెజిటేరియన్ అవ్వచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ ఆపేయమంటాం అంతే. ఆపేయమంటే మేము ఇప్పుడు డిఫరెంట్ కారణాలండి. వెజిటేరియన్ తిని నేను హ్యాపీగా ఉండా, ఆరోగ్యంగా ఉండా. మన సిస్టమ్ అంతా లాంగ్ ఇంటెస్టిన్స్, ఆవులకైనా మేకలకైనా లోపల చిన్న పేగులు పెద్దగా ఉంటాయి. 7 మీటర్లు ఉంటుంది మనకి, అంటే 20 అడుగులు ఉంటాయి. కాబట్టి వెజిటేరియన్స్కి అటు పొడుగుండేది. కింద వెజిటేరియన్స్కి ఇట్లా కదిలేది, ఇట్లా కదిలేది వెజిటేరియన్స్కి. నాన్ వెజ్ ఇట్లా అంటాయి కుక్కలకు, పుల్లులకి అన్నీ. ఇట్లా కింద కదలదు. మూడోది నీళ్ళని మనమైతే తాగుతాము, ఆవులు అని తాగుతాయి, మిగతా గెతుకుతాయి. ప్లస్ మాంసం చూస్తానే వాడికి జొల్లు కారుతుంది, వండనక్కర్లే. మనకు మాంసం చూస్తానే అసహ్యం అనిపిస్తుంది, బుక్క మూసి పెట్టుకుంటాం చేపల దగ్గర పోయి. సో మన ఫుడ్ కాదు అది. ఈ అన్ని కారణాల వల్ల నేను వెజిటేరియన్ అబ్బా. నేను వెజిటేరియన్లో నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఫుడ్ని. ఇన్ని రకాలు అవసరం లే. నేను పెళ్ళికి పోతే ఫస్ట్ రైస్ పెట్టుకొని ఉలవచారు వేసుకుంటా, మళ్ళీ ఉలవచారు వేసుకుంటా. ఇంకేమైనా తినాలనిపిస్తే మళ్ళీ తింటా స్వీట్లు ఏమన్నా. లేకపోతే ఒకటే ఫుడ్. ఆవు గిడ్డే తింటుంది కదా, ఎంజాయ్ చేస్తుందా, 10 లీటర్ల పాలు ఇస్తుందా, 20 బిడ్డలను కంటుందా. మనము అన్నీ తినేస్తాము, ఆవుదంతే కింద పడతాము, ఈ కాళ్ళు నొప్పి ఆ కాళ్ళు నొప్పి అంటూ ఉంటాం. సో అదే అండి లైఫ్. అట్లా నేను వ్యవసాయానికి వచ్చి మా నాయన అప్పులని తీర్చేసి అమెరికాకి వెళ్ళిపోదాము అనుకున్నా. ఇట్లా అయిపోయింది లైఫ్. ఇప్పుడు బాగుంది, హ్యాపీగా ఉంది. నన్ను ఎప్పుడు ట్రంప్ తరిమేస్తాడా, నాకు గ్రీన్ కార్డు వస్తుందా, బయటపోతే స్టాంపింగ్ అయితే ఏం భయంలే. మన దేశంలో మనం హ్యాపీగా ఉన్నాము. 10 మందికి ఏదో చెప్పుకుంటా ఉన్నాము. అది వస్తే దీంతో ఫేమస్ కావాలనేది పక్కన పెట్టేస్తే, నేను ఫేమస్ కావాలని ఏ పని చేయలేను. ఇంత ముందర ఏమన్నా ఉండింటే కూడా ఎప్పుడో ఏళ్ల ముందర అవన్నీ లేదు. నాకు 2003లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు అవార్డు ఇచ్చినారు. ఇంకేం అవార్డులు నాకేం అవసరం లేదు. అవార్డు అది ఇచ్చిన దానికి నాకు అప్లై చేయలేదా? చాలా మంది మీకు సమకాలికులు అనాలి, పద్మశ్రీకి కూడా మీరు చాలా మంది ఎవరు వచ్చి అడిగినారు. నాకు అది నేను సార్ మేము వర్కౌట్ చేస్తాము అన్నీ మీరు రాసిండి ఇది అన్నారు. నాకు అసలు దాని మీద ఇంట్రెస్టే లేదు, పోయింది. నేను హ్యాపీగా ఇక్కడికి వచ్చి 10 మందికి రాగిదావు తాగండి, రన్నింగ్ చేయండి, ఎండాఫీస్ వస్తారా, ఇది నూనె పూసుకుంటారా, D3 వస్తారా అని చెప్పేసి 10 మంది మారుతాడు. అది చాలు నాకు. అది వాళ్ళు మారకపోయినా చాలు. తమాషా ఏం తెలుసు, వాళ్ళు మారితేనే చాలని కాదు, చెప్పేవరకే మన బాధ్యత. వినకపోతే చెప్పుటిగా మన దూరం, వినకపోతే వాళ్ళ అట్లా ఉండేసి ఇప్పుడు లైఫ్ హ్యాపీగా క్లారిటీతో ఏం చేయాలని ఉంది. సో ఇన్నేళ్ళు యజ్ఞంలాగా చేస్తే ఇప్పుడు
భూములకి వాల్యూ వచ్చో లేదు ఇంకోటో ప్రకృతి వనం వచ్చో ఇంకోటి చేసా ఇప్పుడు కొంచెము ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటాం. రాజకీయ నాయకులతో మీకు సంబంధాలు ఉన్నాయా? అస్సలు ఏం లేదండి. ఎవరు కూడా మీ దగ్గరికి రావటం? ఎవరు ఏదో ఎలక్షన్ ముందర వస్తారు, సో ఎవరు మంచి వాళ్ళు వాళ్ళకి ఏంటి డబ్బా అని చెప్తారు వాళ్ళ ముందర. దానికోసమైనా వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి మీ నన్ను దగ్గరికి నేను లోక్ సత్తా కొన్ని ఒక 7-8 ఏళ్ల ముందర లోక్ సత్తాకి మా కారులో తీసుకుపోయి రాళ్ళు బుక్ చేయడము సిమెంట్ పోడ్చడం ఏదో చేసిన కొన్ని రోజులు చేసిన జేపీతో కూడా ఒక 6 నెలల సంవత్సరం తిరిగి ఉంటాము. తర్వాత నాకేం దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు చాలా బిజీగా నా పనులు నాకు చాలా బిజీగా ఉన్నాయి. పొద్దున్నే 5 గంటలకు ఫోన్లు వస్తాయి నాకు. ఈ రోజు కూడా 5 ఫోన్లు వచ్చినాయి. మాకు హిమోగ్లోబిన్ తగ్గింది, మా భార్యకి పెరాలసిస్ వచ్చింది, ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను కూడా చేసినాడు, పెరాలసిస్ వచ్చింది, ఆయుర్వేదం యా ట్రీట్మెంట్ ఎవరో చెప్తా ఉంటారు. వాళ్ళకి నేను తెలిసినవి అనవసరంగా ఇవి తిను నీ క్యాన్సర్ పోతే అట్లా చెప్పను నేను. నీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏం తీసుకుంటారో తీసుకోండి, ఈ కషాయాలు తాగండి, ఆరోగ్యం చేయండి, ఎండకు ఉండండి, పెట్టండి, ఇది పెట్టండి, ఇవి కూడా చేసుకుంటా మీ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళా క్యాన్సర్ రిపీట్ కాకుండా జబ్బులు రాకుండా లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్తాను నేను. మీరు ఇది చేస్తేనే పోతే నేను ఎప్పుడు చెప్పను. మందులు అవసరం లేకుండా మనిషి జీవనం సాగుతుందా? మందులు అవసరం లేనప్పుడు మందులు లేకుండా బతకచ్చు. మందులు అవసరానికి వచ్చేసినాక మందుల నుంచి బయటపడేదానికి చాలా శ్రమ పడాలి. అది పడితే షుగర్ ఉండేవాళ్ళు మొత్తం మిల్లెట్స్ తిని బాగా నడిచి ఇది చేసి పడిన వాళ్ళు ఉన్నారు, బయటపడిన వాళ్ళు ఉన్నారు. అంత శ్రమ పడే శక్తి ఉంటే ఇప్పుడు మన జీవనంలో హోమియో, అలోపతి అండ్ ఆయుర్వేదం వీటి మూడిట్లో మీరు బాగా విశ్వసించేది? ఈ 3 కాదు, నేచురోపతి. నేచురల్కి దగ్గర ఉండి ఇవన్నీ మనం చెప్పిన జొన్న రొట్టెలు తినేసి పొద్దున పరిధి చేస్తే ఏ పతి అక్కర్లే. వెరీ సింపుల్ అండి. కరెక్టే కదా. ఇప్పుడు నేను 100కి 80 మందికి జబ్బులు ఏమీ లేవు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతాను. జబ్బులు ఉండేవాళ్ళు పక్కన పెడదాం. 100కి 80 మంది మెజారిటీ. వాళ్ళందరూ లైఫ్ స్టైల్ మార్చుకుంటే 20 మంది లేకపోరు. ఈ 20 మందిలో ఏ పతి కావాలా, హోమియోపతినా, అలోపతినా, న్యాచురోపతినా, ఇవన్నీ ఎందుకు? కరెక్టే సార్. 80 మందిని సేఫ్ చేసుకునేది ఇంపార్టెంట్. 20 మందిలో ఎంతమంది నుంచి బయటపడతాడు కూడా చాలా శ్రమ పడాలి. అందుకే బాగుండేటప్పుడే మీ ఇంకా బాగుండండి, ఆరోగ్యంగా ఉండండి. బాగలేకుండా ఉంటే బాగా ఏదని చాలా శ్రమ పడాలా కరెక్ట్ అని చెప్తారు. రైట్ సార్. నాకు ఇంకొక అవకాశం దక్కుతుంది ఏముంది మాట్లాడుకుంటా, ఏముంది మాట్లాడుకుంటా ఉన్నాం తమాషగా. ఇంటే ఎన్ని లేకపోతే పోనీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. టైం అయిపోయింది.